అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే వెలక్కాయ పులిహోర చూపిస్తానండి. భలే రుచిగా ఉందండి ఈ పులిహోర. మనం వినాయకుడికి పూజ చేస్తుంటాం కదండి, వెలక్కాయ పెట్టి ఆ వెలక్కాయతో ఇలాగ పులిహోర చేశాను. మీరు కానీ చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, వెలక్కాయ మీరు ఒక సుత్తితో అయినా ఒక రాయితో అయినా ఇలా కొట్టుకోండి. దీని తొక్క కానీ కాస్త మందంగా ఉందండి. ఇలాగ స్పూన్తో వెలక్కాయ అంతా నీట్గా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని ఒక కప్పు నీళ్ళల్లో 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. చింతపండు నలిపేసి రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజు మిక్సీ జార్ తీసుకున్నాను. ముందుగా తీసి పెట్టుకున్న ఈ వెలక్కాయ అంతా వేసేసుకోండి. అలాగే చింతపండు రసం ఉంది కదా, ఇది కానీ వేసేసుకోండి. తొక్క ఏం లేకుండా తీసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మన చేతితో పట్టుకుంటే ఒక గుప్పిడు పల్లీలండి, వేరుశెనగపప్పు ఇది కానీ వేసుకొని చిన్న మంట మీద పప్పు లోపలికల్లా వేగేంతసేపు బాగా వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకొని కాస్త దోరగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు ఇలాగా ముక్కలు చేసి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు నీట్గా కడిగేసుకోండి. ఇదంతా కాసేపు బాగా దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇంగువ పొడి అండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా అంతా బాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ అండి పసుపు, ఇది కానీ ఒకసారి ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆవపిండి అండి, 1 టీ స్పూన్ ఆవాలని దోరగా ఫ్రై చేసుకొని ఒక 1/2 టీ స్పూను ఆవపిండి, ఒక 1/2 స్పూను మెంతిపిండి వేసుకోండి. మెంతులు కానీ దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసేసాను. ఇవి కానీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకుంది కదా, ఇదంతా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఇది బాగా ఒక 5 నిమిషాల సేపు చిన్న మంట మీద ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఈ ప్యాన్కి బాగా సపరేట్ అవ్వద్దండి. ఆయిల్ కానీ చూడండి ఇలా బాగా పైకి వస్తుంటుంది. ప్యాన్ నుంచి చూడండి మనం వేసింది అక్కడ అంటుకోకుండా ఎలా సపరేట్ అవుతుందో అంతసేపు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వస్తుందండి. అంతసేపు బాగా వేపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరిగేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అన్నం అండి పొడి పొడిగా వండుకొని ఒక గ్లాసు బియ్యాన్ని ఇలాగా పెద్ద ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరిపోయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా సగం వేసుకోండి. అంతా వేసేయకుండా మీరు చూసుకొని సరిపోతే ఇంకాస్త వేసుకొని కలుపుకోవచ్చు. పులుపు చూసుకొని కలుపుకోవాలండి అన్నంలోకి. మీరు ఒకసారి రుచి చూసి సాల్ట్ సరిపోతే సర్వ్ చేసుకోండి. అలాగే మీకు పసుపు సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త పసుపు కానీ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలాగంతా నీట్గా అన్నంలో బాగా కలిసే విధంగా చేతితో నీట్గా కలిపేసుకోండి. చూడండి అంతా కలిపేసాను. ఇలా ప్లేట్లో కానీ తీసేసుకున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిదండి. సి విటమిన్ కానీ ఉంటుంది వెలక్కాయలో. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కానీ ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.